ఆల్రెడీ స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తూ వారు కూడా తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. రిపోర్ట్ తీసుకొచ్చుకొని వాళ్ళకి పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి నేతృత్వంలో, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు, గౌరవ మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ విప్లు లక్ష్మణ్ కుమార్ గారు, ఆశ్రీనివాస్ గారు, మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర నాయకులు, సుడా చైర్మన్ అందరూ ఉన్న సమక్షంలో మీటింగ్ జరుగుతూ ఉంటే ప్రజా సమస్యల పైన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నాకంటే ముందు కూడా నన్ను నిన్న నా పైన దుర్భాషలు ఆడిన కౌశిక్ రెడ్డి కూడా మంచి అవకాశం ఇచ్చాడు. అయిన తర్వాత నేను మాట్లాడుతున్న సందర్భంలో మీరందరూ చూసినట్టు మైక్ ఎవరు ఇచ్చానని ఏ పార్టీ అని మాట్లాడడం జరిగింది. అది పార్టీ సమావేశం కాదు, అది పూర్తిగా అధికారిక సమావేశం. మరి అటువంటి సందర్భంలో అయినా నేను చెప్పినాను, నేను ప్రభుత్వం తరఫున ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్ని ఉంటున్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నన్ను నెట్టివేసారు. ఆ నెట్టివేసినప్పుడు నా చెయ్యి కూడా కొంచెం స్ప్రెయిన్ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యులైన నేను జగిత్యాల ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్న సందర్భంలో నా విధులకు ఆటంకం కలిగించాను. నా బాధ్యత జగిత్యాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి చూడడం. దానికోసమే నన్ను రెండవసారి కూడా గెలిపించారు. చాలా మంది నాకు టికెట్ రాదనుకున్నారు. అన్ని సర్వేలలో బాగా రావడం, పోటీ చేయడం, అక్కడ గెలవడం, అవన్నీ కూడా మీ మీడియా మిత్రులకు కానీ మన తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా తెలుసు. ఆ గెలిచిన సందర్భంలో ప్రజలు నా నుంచి ఎన్నో ఆశలతోటి ఉండి ఎన్నో పనులకు రావడం, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి, అక్కడ తోటి శాసనసభ్యులతోటి, సీనియర్ నాయకులతోటి, మంత్రులతోటి నాకు సత్సంబంధాలు ఉంటాయి. కాబట్టి నేను కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తున్నాననే మాట్లాడుతూ రకరకాలుగా దూషించారు. అవన్నీ కూడా మీడియా ద్వారా చూశారు. మరి ఇది చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఈరోజు కరీంనగర్లో టీఆర్ఎస్ శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏదో నేను చెవులో మాట్లాడుతున్నాను, నన్ను రెచ్చగొట్టినట్టు చేసినామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా తెలియడం జరిగింది. నేను అసలు తనని కాదు కదా, నేను జగిత్యాలలో నా ప్రతిపక్ష నాయకులు కూడా రెచ్చగొట్టలేదు. ఇంతవరకు నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా నేను ఏ వేరే పార్టీ వాళ్ళ గురించి కానీ, ఏ నాయకుల గురించి కానీ రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తే శత్రువులుగా చూడలేదు. వ్యక్తిగతంగా నేను చిన్నవాళ్ళని దూషించలే, పెద్దవాళ్ళని దూషించలే. ఆ విషయం జగిత్యాల నియోజకవర్గం కాదు, ఆ జిల్లా ప్రాంతం మొత్తం కూడా తెలుసు. ఇవాళ ఆ రకంగా వారు చేసింది తప్పు. కాబట్టి కౌశిక్ రెడ్డి ఎంత ఆవేశపరుడు అనేది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కొన్ని ఏళ్ళకెళ్ళి చూస్తున్నారు. అసలు రాజకీయాలకు రాకముందుకెళ్ళి అనే క్రియాశీలం రాకముందు నుంచి కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉన్నాయి. నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు, 2013-14 ఈవెన్ ల్యాండ్ ట్రెస్ పాసింగ్ కేసు కూడా వరంగల్లో సుబేదారిలా కేసు అయిందని చెప్పి, అక్కడ జమీగూడలో కేసు అయిందని బెదిరించినాయని చెప్పి. అంటే ఈ బెదిరించుడు అలవాటు ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఆ బెదిరించుడు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు, కలెక్టర్ల సందర్భంలో, పోలీస్ అధికారుల సందర్భంలో, మీడియా అంతున్న సందర్భంలో ఏ విధంగా చేసిండనేది మీరందరూ కూడా చూసారు. తీవ్రంగా ఖండిస్తున్నా. అదేవిధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి నా హక్కులకు భంగం కల్పించిండు. నేను ఒక శాసనసభ్యుని, ఐ హావ్ గాట్ మై ఓన్ ప్రివిలేజెస్. మరి నా హక్కులకు భంగం కల్పించిండు, నన్ను దుర్భాషలు ఆడిండు, నన్ను తోసేసిండు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మరి వారు కూడా నేను రిపోర్ట్ తెప్పించుకొని దీనిపైన తప్పకుండా సీరియస్గానే స్పందిస్తానని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. వారు రిపోర్ట్ కాల్ఫర్ చేసిన తర్వాత శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరినాను. అది రాతపూర్వకంగా ఇచ్చి మీకు కూడా మీడియాకి ఇచ్చినాను. ఈ రోజు కూడా జరిగిన దానిపైన నేను ఏదైతే
కంప్లైంట్ ఇచ్చారో మా పిఏ వాళ్ళు వచ్చి దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి నన్ను విషయం అదే విషయాన్ని తెలియజేసిన అక్కడ నాకు అవమానం జరిగింది. నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆటంకం కల్పించాడు. నా ఆలోచన జగిత్యాల ప్రాంత అభివృద్ధి, దానికోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు నేను ఇప్పటికే అక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది. పాత బకాయిలు కూడా చెల్లింపు చేయడం జరిగింది. రోలవాల్ ప్రాజెక్ట్ ఒక 15 కోట్లు ఇచ్చింది. డబుల్ బెడ్రూమ్ కడితే 31 కోట్ల రూపాయలు ఇచ్చింది. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఒక 10 కోట్ల రూపాయల నిధులు పాత బకాయిలు నేను చెప్పాను. అదేవిధంగా రాయకల్ పట్టణానికి సంబంధించిన ఈ రకంగా దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇవ్వడం కాకుండా అదనంగా 100 కోట్ల పైన కొత్త పనులకు జీవో ఇచ్చింది. ఆ సందర్భంలో జగిత్యాల ప్రజల ఆకాంక్ష జగిత్యాల అభివృద్ధి. అందుకనే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు. మీడియా మిత్రులుగా మీ అందరూ కూడా తెలుసు, నా గురించి ఆ ప్రాంత ప్రజలు కూడా తెలుసు. అలా జరిగిన సందర్భంలో తోటి శాసనసభ్యులు సత్యం గారు కావచ్చు, సుడా చైర్మన్ గారు కావచ్చు, అక్కడే ఉన్న కాంగ్రెస్ సత్యనారాయణ గారు, రాజ్ ఠాకూర్ గారు, విజయరామరావు గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా నాకు అండగా నిలిచారు. వారితో పాటుగా జీవన్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఖండించడం జరిగింది ఆ విషయాన్ని స్టేజ్ మీద. వారందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులందరూ కూడా మరి ఇవాళ రేపు కొన్ని ఛానళ్ళు ఒక పార్టీకో ఒక వ్యక్తికో అనుకూలంగా ఉంటాయి. దయచేసి ఎవరు కూడా నిష్పక్షపాతంగా ఇటువంటి వాటి జరగకుండా చూడాలి. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళం, శాసనసభ్యులం, మరి అలాంటి నన్ను ఇంకొక తోటి శాసనసభ్యుడు నా చేయి గుంజడం అనేది, చేయి మీద దెబ్బేయడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సమంజసం కాదు, క్షమించరాదు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. రెండో విషయం, ఏ పార్టీ అది దాన్ని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా ఎన్నడూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత వాళ్ళు దాటిన తర్వాత తెప్పలు వేసినట్టు ఎక్కడ కూడా ఆన్ ద రికార్డు కానీ ఆఫ్ ద రికార్డు కానీ ఎన్నడూ కూడా విమర్శించలేదు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించలేదు, బీజేపీని కూడా నేను ఎన్నడూ విమర్శించలేదు.